హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ యశస్విని. అమ్మవారి ఆశీస్సులతో నేను ఈరోజు ఈ విధంగా 3వ రోజు పూజను ఇలా చేసుకున్నాను. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని పూజిస్తున్నాను. నవరాత్రుల్లో 3వ రోజు వచ్చేసింది. జూలై 8 సోమవారం అనగా తదియ తిథి రోజున అమ్మవారికి 3వ రోజు పూజను చేసుకుంటున్నాను. అమ్మవారికి సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల సమయం మధ్యలో పూజను చేసుకోవాలి. అమ్మవారికి 9 రోజుల పాటు 9 రకాల దీపాలతో పూజించుకోవాలి అనుకున్నాను. అమ్మవారికి అలంకరణలు కూడా ఒక్కో రోజు ఒక్కోలా పూజించాలని అనుకున్నాను. ఇక్కడ నేను ముందు రోజు పెట్టుకున్న పువ్వులు మరియు ఇతర వస్తువులన్నీ మంచిగా శుభ్రం చేసుకున్నాను. ఇది 3వ రోజు కాబట్టి వారాహిదేవి అమ్మవారి విగ్రహాన్ని కదిలించి నేను ఈరోజు అభిషేకం చేసుకోవాలనుకున్నాను. వారాహి అమ్మవారి విగ్రహానికి పెట్టుకున్న పీఠం మీద ఉంచుకున్న మంగళకరమైన వస్తువులన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ నేను పెట్టుకున్న పువ్వులు, ఆకులు అవన్నీ తీసేసి నీట్గా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను నిన్న వేసుకున్న చిట్టి గాజుల మాల కూడా తీసేశాను. ఈరోజు నా దగ్గర ఉన్న నగలతో వారాహిదేవి అమ్మవారిని అందంగా అలంకరించాను. ఒకవేళ ఆ నగలను మీరు ఎప్పుడైనా వేసుకున్నట్లయితే ఆ నగలను పాలతో కానీ పసుపు నీటితో కానీ కడిగి ఆ నగలను అమ్మవారికి సమర్పించండి. ఈరోజు నాకు ఎర్రటి గులాబీలు మరియు చిన్న మల్లెలు దొరికాయి. ఆ పూలతో వారాహిదేవి అమ్మవారిని అందంగా అలంకరించాను. అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. మనం పెట్టుకునే వినాయకుడిని కూడా క్లీన్ చేసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకున్నాను. అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకునే నిమ్మకాయనైతే నేను మార్చుకోవట్లేదు. అది 9 రోజుల పాటు అలానే ఉంచుకోవాలి అనుకున్నాను. కలశ స్థాపన లేని వాళ్ళు ఈ విధంగా రాగి చెంబు కానీ ఇత్తడి చెంబులో కానీ పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఒక పువ్వును ఆ విధంగా పెట్టుకొని ఇలా ఒక సైడ్కి పెట్టుకోవాలి. నేను పెట్టుకున్న దీపాలను కూడా అందంగా ఇలా పూలతో అలంకరించుకున్నాను. ఈరోజు దీపాలకైతే 2 ఒత్తులు వేసి, అంటే 2 సైడ్లకు ఉండేటట్టు ఒత్తులను వేసి ఇలా పెట్టుకున్నాను. ఈరోజు నేను పెద్ద సైజులో ఉన్న కామాక్షి దీపాలతో పూజించాలి అనుకున్నాను. నా దగ్గర 2 రకాల కామాక్షి దీపాలు ఉన్నాయి. ఇవైతే పెద్ద సైజు. ఇంకొకటి మొదటి రోజు వీడియోలో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నేను కామాక్షి దీపాలను ఇలా గంధం, పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టుకున్నాను మరియు పూలతో అందంగా అలంకరించుకున్నాను. ఇప్పుడు అమ్మవారి అభిషేకానికి సిద్ధం చేసుకుంటున్నాను. అమ్మవారికి గంధం, పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించి పువ్వులను సమర్పించాను. వీటిని ఒత్తుల స్టాండ్స్ అంటారు. ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇవి పెట్టుకున్నప్పుడు దీపాలు కూడా చాలాసేపు వెలుగుతున్నాయండి. ఇవి టోటల్ 6 వచ్చాయి. ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. నేనైతే ఈ విధంగా కామాక్షి దీపానికి పసుపు కుంకుమ గంధంతో బొట్లు ఈ విధంగా పెట్టుకున్నాను. నేనైతే ఈరోజు తమలపాకుల దీపాన్ని అమ్మవారికి సమర్పించాలి అనుకున్నాను. అయితే నేను ముందుగా 6 తమలపాకులు తీసుకొని వాటికి తొటిమలు తొలగించి, తమలపాకులు చినగకుండా తొటిమలు అయితే తొలగించాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో తమలపాకులను నెమలి పింఛంలాగా పెట్టుకోవాలి. ఆకులకు మధ్యలో ఒక దీపం పెట్టుకొని ఆ దీపంను అందంగా పూలతో ఈ విధంగా నేనైతే అలంకరించుకున్నాను. ఇప్పుడు నేను పెట్టుకున్న 6 ఆకులు ఉన్నాయి కదా, ఆకుల మీద శ్రీ వారాహిదేవి అని ఈ విధంగా గంధంతో రాసుకున్నాను. ఇప్పుడు పసుపు కుంకుమ గంధంతో ఈ విధంగా తమలపాకులకైతే బొట్లు పెట్టుకున్నాను. నేనైతే ఈ విధంగా ఒత్తి పెట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న సుగంధమైన జవ్వాది పౌడర్తో పూజాపీఠం మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను. దీపాలలో కూడా జవ్వాది పౌడర్ వేసినట్లయితే మనం దీపం వెలిగించేటప్పుడు చాలా మంచి సువాసన అయితే వస్తుంది. దీపాలు ఎప్పుడు ఏకహారతితో వెలిగించాలి. నేనైతే ఇక్కడ ఏకహారతి వెలిగించి దీపాలను వెలిగిస్తున్నాను. ముందుగా నేను పెట్టుకున్న దీపాలన్నీ వెలిగించుకున్నాను, ఒక్క తమలపాకు దీపం తప్ప. ఇప్పుడైతే వినాయకుడికి పూజను స్టార్ట్ చేద్దాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు నేనైతే వినాయకుడికి అగరబత్తులతో ధూపం ఇచ్చాను. ఇప్పుడు మనం పెట్టుకున్న దీపాలకు పసుపు కుంకుమ అక్షింతలు పూలను సమర్పించి దండం పెట్టుకోవాలి. ఇప్పుడైతే అమ్మవారి పూజను స్టార్ట్ చేద్దాం. అమ్మవారి పూజను స్టార్ట్ చేసే ముందు తమలపాకు దీపానికి బొట్లు పెట్టుకోవాలి.
అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి దండం పెట్టుకొని అమ్మవారి అభిషేకానికి అయితే సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి పసుపు కుంకుమతో ఇలా ఈ విధంగా సమర్పించుకుంటూ అమ్మవారి స్తోత్రాలను చదువుకుంటూ ఇలా అభిషేకించాను. తరువాత అమ్మవారికి శుద్ధ జలంతో అభిషేకించాను. తరువాత అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో కూడా అభిషేకించుకున్నాను. పయోదతి ఘృతోపేతం సర్కారమధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహణసురపూజితే శ్రీవారాహీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇలా పసుపు కుంకుమ గంధంతో అభిషేకించిన తర్వాత శుద్ధ జలంతో కూడా అభిషేకించాలి. తర్వాత నేను ఈరోజు పాలు పెరుగుతో అభిషేకించాను. పాలు పెరుగుతో కూడా అభిషేకించిన తర్వాత శుద్ధ జలంతో అభిషేకించాలి. అభిషేకం అయ్యాక అమ్మవారికి హారతిని సమర్పించాలి. తరువాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇవ్వాలి. తరువాత అమ్మవారి విగ్రహానికి నీట్గా క్లీన్ చేసుకొని అందంగా గంధం పసుపు కుంకుమ బొట్లతో అందంగా ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలి. తరువాత అమ్మవారి విగ్రహానికి అయితే పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని పువ్వులతో అందంగా మీకు నచ్చినట్టుగా అలంకరించుకోండి. ఇప్పుడు అమ్మవారికి అయితే తాంబూలాన్ని సమర్పించాను. ఇప్పుడైతే అమ్మవారి దగ్గర పెట్టుకున్న తమలపాకు దీపాన్ని ఈ విధంగా వెలిగించుకున్నాను. వెలిగించుకున్న దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి. ఇప్పుడైతే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అక్షింతలు సమర్పించి ధూపం ఇవ్వాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరం కదా. అమ్మవారికి ఎంత ధూపం ఇస్తే అంత ఆనందం అంట. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి అయితే తప్పనిసరిగా పానకం అయితే నివేదించాలి. తర్వాత ఇంకో నైవేద్యం ఏదైనా సమర్పించవచ్చు. మీకు వీలు కుదిరినది ఏదైనా సమర్పించవచ్చు. ఈరోజు అయితే నేను అమ్మవారికి కాయిన్స్ మరియు కుంకుమతో అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. అమ్మవారి దగ్గర పెట్టుకున్న నిమ్మపళ్ళు మీద కుంకుమ సమర్పిస్తూ అమ్మవారిని అయితే పూజించండి. పూజ అయిన తర్వాత ఆ కుంకుమను మీ నుదిట ధరించండి. అప్పుడు మీకు ఏవైనా భయాలు ఆందోళన ఉంటే తొలగిపోతాయి. ఇప్పుడైతే వారాహిదేవి అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పిస్తున్నాను. నీరాజనం సమానితం కర్పూరేణ సమాన్విత్వం తుభ్యం దాస్యమ్యహం దేవీ గృహేణ హలధారిణి. సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీవారాహిదేవ్యై నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఇక్కడ నేనైతే ఈరోజు అమ్మవారికి 3వ రోజు కాబట్టి కొబ్బరికాయనైతే సమర్పించాలని అనుకున్నాను. ఈరోజు నేనైతే కొబ్బరికాయని అమ్మవారికి సమర్పించాను. కొబ్బరి నీళ్ళను కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అంతేనండి, 3వ రోజు వారాహిదేవి అలంకరణ పూజా విధానం ఇదే. ఎంత అందంగా ఉన్నారో కదా వారాహిదేవి అమ్మవారు. నాకైతే ఈ రోజుకి అమ్మవారిని ఇలా పూజించే అదృష్టం అయితే దక్కిందండి. మీలో ఎంతమంది వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నారో నాకు చెప్పండి. అయితే 3వ రోజు పూజా విధానం అండి. మొదటి రోజు 2వ రోజు పూజా విధానాన్ని కూడా నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్ పేరు రమేష్ యశస్విని, అందరికీ తెలుసు కదా. ఛానల్లో వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేసుకున్న 3వ రోజు వారాహిదేవి నవరాత్రులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.